హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే సంగీతం శ్రీనివాసరావు అంటే ఆయన పేరు చెప్తే మీకు ఎలాంటి కళహఖండాలు గుర్తొస్తాయి? ఒక అమావాస్య చంద్రుడు, ఒక అపూర్వ సహోదరులు, ఒక సినిమా కథ, ఆయన చేసిన పంతులమ్మ కానీ, అమెరికా అమ్మాయి కానీ, ఎలాంటి గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆయన డైరెక్ట్ చేసిన ఒక మహాదర్శకుడు ఇండియన్ సినిమాలోనే. అలాంటి ఒక మహాదర్శకుడు తన 94వ సంవత్సరంలో ఒక సినిమాని, అది కూడా ఎప్పుడో ఒక 40 ఏళ్ల క్రితం కమల్ హాసన్ గారితో చర్చించి అద్భుతంగా ఉంది కథ అని చెప్పి చేద్దామనుకుని కూడా దాన్ని ఇతరత్ర అనేక కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాని. అదే కథని మళ్ళీ, అందుకే కమల్ హాసన్ గారు మొన్న మాట అన్నారు, కొన్ని మంచి కథలకి దే ఆర్ ఏజ్లెస్, అంటే ఏజ్ ఉండదు ఆ కథకి. అలాగే సంగీతం శ్రీనివాసరావు కూడా ఏజ్ లేదన్నట్టుగా కమల్ హాసన్ గారు చెప్పారు. నిజంగా ఆ మాటను నిరూపించుకుంటూనే ఇవాళ సినిమా చూసిన తర్వాత సంగీతం గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఎంత ఫ్రెష్గా, ట్రెండీగా, ఈరోజు జనరేషన్ జెన్జీకి కూడా ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే విధంగా ఆయన సినిమాని ప్రజెంట్ చేయగలిగారు స్క్రీన్ మీద. అంటే నిజంగా ప్రేక్షకులకు అంతా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా గ్రేట్. అలాగే దానికి ఎంతో తోడ్పడి నన్ను కన్న తండ్రిలా చూసుకున్నాడు, నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడని చెప్పిన సంగీతం శ్రీనివాసరావు నాగశ్విన్ గారి గురించి ఎంత గొప్పగా చెప్పారో. ఐ థ్యాంక్ నాగశ్విన్ ఫర్ ద లవ్ హి హస్ షోన్ మీ. ఆయన నన్ను అతిగా ప్రేమిస్తాడు, చాలా గౌరవించే, చాలా ఒక ఫ్యామిలీ మెంబర్, ఫాదర్ లాగా చూసుకున్నాడు. అంటే ఆయన మీద ఒక మాట చెప్పాలి, గతంలో వైజయంతి మూవీస్ పతాకం మీద చిరంజీవి గారు సంగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో ఒక సినిమా తీద్దామని ఒక పాట కూడా షూట్ చేశారు, కొంత షూటింగ్ వర్క్ కూడా జరిగింది. కానీ ఆ కథ ఎందుకో సరిగ్గా కుదరలేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ని అప్పుడు ఆపివేయడం జరిగింది. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎన్నిసార్లు అనుకున్నా వాళ్ళిద్దరి మధ్య, అంటే అశ్విని దత్ గారికి సంగీతం శ్రీనివాసరావుకి ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకి నాగశ్విన్ గారు వచ్చి నడుం కట్టి ఆ కథని, ఏ కథ అయితే కమల్ హాసన్ గారికి 40 ఏళ్ళ క్రితం నచ్చిందో అదే కథని మళ్ళీ ఈ రోజున సింగ్ గీతం అన్న ఒక టైటిల్తో ఇవాళ ఒక సినిమా వస్తే ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ చేసుకుంటూ కూర్చో. నిజంగా ఆ విషయంలో నాగశ్విన్ గారిని కూడా అంతే మెచ్చుకోవాలి. ఆయనకున్న ఆ ఇంట్రెస్ట్, ఆ టేస్ట్. క్వాలిటేటివ్ థింకింగ్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్ అవన్నీ కలిపితోనే ఆయన ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇలాంటి సినిమాని కూడా ఆయన తీసుకురావాలి, సంగీతం గారి పేరు వైజయంతి మ్యూజిక్ బ్యానర్ మీద ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన చేసిన ఈ ప్రయత్నం నిజంగా చాలా అద్భుతం. దానికి స్వప్న దత్ గారు కూడా తోడై, ఆవిడ కూడా ఈ నిర్మాణంలో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషించినంత గొప్ప అన్న మాట ఎందుకన్నానంటే, ఇట్ ఈస్ సచ్ ఏ వాట్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అంటారే. ఈ రోజు వరకు వరల్డ్ సినిమాల్లోనే ఇలాంటి సినిమా రాలేదు. ఎందుకంటే మొత్తం టోటల్గా మాటలన్నీ పాటలే ఈ సినిమాలో. పలు రకాలు మాటలు, పాటలు, ఆటలు, కోతి చేష్టలు, ఇలా ఎన్నెన్నో. అలాంటి సినిమాని కన్సీవ్ చేయడం కష్టం, విజువలైజ్ చేయడం కష్టం. అంత అద్భుతంగా వాళ్ళు చేసిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ నిజంగా, ఆ సినిమాకి నేను మ్యూజిక్ అందించడం అంటే ఇంక బిగ్గర్ బ్లెస్సింగ్ ఏముంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సంగీతం సార్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ కాల్డ్ సంగీతం. తన జీవితంలో ఒక అద్భుతమైన సినిమాని చేయడానికి ఆయనకి పూర్వజన్మ సుకృతం. దేవిశ్రీ ప్రసాద్కి ఆయన చాలా సంగీతంలో చాలా నిష్ణాతులు. ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు? ఒక
అద్భుతంగా నేర్చుకున్నాడు మ్యాండ్లీ శ్రీనివాస్ దగ్గర సంగీతం అంతా కూడా. దాని మీద తన తాలూకా కన్వెన్షనల్ ఐడియాలజీ సినిమా మీద, సంగీతం మీద, ట్రెడిషనల్ మ్యూజిక్ని మళ్ళీ ఆర్కెస్ట్రైజేషన్ ద్వారా, ఇన్స్ట్రుమెంటలైజేషన్ ద్వారా చాలా కొత్త పరిమళాలని, కొత్త పోకడల్ని క్రియేట్ చేసి దేవిశ్రీ ప్రసాద్ ఈ రోజున రాక్ స్టార్ అంటున్నారు. కానీ అంత ట్రెడిషన్లో నుంచి మళ్ళీ అంత స్టైలైజ్డ్ మ్యూజిక్ని పట్టుకొచ్చి చాలా కష్టం. ఎందుకంటే దాదాపు ఒక 30 minutes లేదా 40 minutes సినిమా కంప్లీట్గా డైలాగుల రూపంలో కాకుండా మాటల రూపంలో, పాటల రూపంలో ఉంటుంది. అది నిజంగా ఎంత గొప్ప ప్రక్రియ. ఆయన ఆలోచించి సంగీతం గారు అనుకోవడం, దాన్ని నాగశ్విన్ గారు అర్థం చేసుకొని మురిసి అటువంటి సినిమా చేయాలని ఆయన అనుకోవడం, దేవిశ్రీ ప్రసాద్ దానికి తోడవడం, ఇవన్నీ కలిపి ఒక చాలా విచిత్రమైన అనుభూతిని సినిమా థియేటర్లో ఆడియన్స్ అందరికీ అందించింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఇందులో ఏంటంటే కథ చాలా ఫాస్ట్ పేస్గా, ఏదో సంగీతం గారు చేశారు కదా, ఏదో ఎప్పుడుదో ఓల్డ్ మోడల్ లాగా, పాత చింతకాయ పచ్చడిలాగా, బ్రహ్మచముడు సినిమా లాగా అలాంటి సినిమా కాదు ఇది. చాలా ఫాస్ట్ పేస్లో ఉంటుంది. జంజీ కూడా ఇంట్రెస్ట్గా, అంటే ఈ రోజున హ్యూమన్ వాల్యూస్ని ఎంత సున్నితంగా టచ్ చేసి ఆయన చెప్పారంటే, బంగారం కోసం దురాశపడి నిరాశ పాలై అసలు దాని మీద పెద్ద బీభత్సం జరిగి ఒక గ్రామంలో, అలాంటి గ్రామంలో, అంటే ఆ గ్రామాలు అంటే ఏంటి, ప్రేమలు అనుబంధాలకి ఎక్కువగా ప్రాణమిచ్చే మనుషులందరూ కూడా పల్లె పట్టుల్లో ఉంటారు. అలాంటి చోట కూడా ఒక బంగారం అనే దాన్ని, అక్కడ బంగారు గని ఉన్నది కాబట్టి దాన్ని తవ్వితే బోల్ డబ్బు వస్తుందనే ఒక, అంటే అటువంటి దురాశా పరులు ఆ వాతావరణాన్ని చిన్నాభిన్నం చెయ్యబోతే అక్కడ జరిగిన ఆ తంతు, ఫార్స్ అంటామే, ఆ ఫార్స్ ఎంత గొప్పగా ట్రీట్ చేశారు. ఆ ఫార్స్ ట్రీట్మెంట్లో ఆ సంగీతం అన్నది ఎంత మంచి పాత్రని పోషించేటట్టుగా, ఎందుకంటే ఆయన విజయ సంస్థలో ఆయన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి సంగీతం శ్రీనివాసరావు. విజయ సంస్థ అంటేనే పాటల మయం. ఘంటసాల గారు ఇచ్చిన సంగీతం మామూలు సంగీతం కాదు. ఈ రోజుకి కాదు, ఏ రోజుకైనా దాన్ని బీట్అవుట్ చేసే మ్యూజిక్కే ఆ వాయిస్, ఆ ట్యూన్స్. అలాంటి చోట పనిచేసి వచ్చిన సంగీతం శ్రీనివాసరావు ఆ టేస్ట్ని ఎక్కడ పోకుండా మళ్ళీ ఈ జనరేషన్కి ఇండియన్ ఆర్కైవ్స్లో ఇటువంటి ఒక సినిమా, తెలుగు సినిమా ఉండే రేంజ్కి వీళ్ళందరూ పూనుకుని చేయడం అన్నది మాత్రం ఎంత బాగుందంటే, సినిమా ఎక్కడ కూడా ఒక ల్యాగ్లు ఉండడం కానీ, ఇంటర్వ్యూల్ సీన్ కానీ, లేకపోతే క్లైమాక్స్ లాస్ట్ 30 minutes ఎంత బాగున్నదంటే, అందరూ కొత్త నటినట్లే కానీ పాత్రలు పండడం వల్ల మనం వాళ్ళని ఓన్ చేసుకున్నారు అందరూ. కాబట్టి ఈ రోజున అద్భుతమైన రివ్యూలు వచ్చే సినిమా మీద. అంటే మనందరం కూడా గర్వపడాలి ఇలాంటి సినిమా వచ్చినందుకు. అశ్విని దత్ గారి నెరవేరిన స్వప్నం, నాగ అశ్విన్ గారు వండి వార్చిన వైనం, అండ్ సంగీతం గారి తాలూకా ఆయన వడ్డించిన అద్భుతమైన భోజనం సినిమాలో, అండ్ స్వప్న దత్ గారు సృష్టించిన సరికొత్త సంబరం, ఇవన్నీ కూడా చాలా మత్తుగా, గమ్మత్తుగా సినిమాలో సరికొత్తగా ప్రతి సీన్లోని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థియేటర్ నిండా కేరింతలు, చప్పట్లు, కేకలే సినిమా నిండా. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. జంజీ వాళ్ళు ప్రత్యేకంగా యూత్ అంతా ఇల్లు ఎంజాయ్ చేయొచ్చు. అందులో చిన్న లవ్, అందులో వెంజన్స్, అవన్నీ చాలా ఒక డెలికేట్ ఫ్యాబ్రిక్తో సినిమా తీసి చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు. అండ్ తెలుగు సినిమా షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఎందుకంటే నోబడీ హ్యాస్ ఎక్స్పెరిమెంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ఎనీ గివెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ది వరల్డ్ సినిమా. సో వీ మస్ట్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. అది అందులో ఏంటంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ఫన్నీగా ఆ పాటలు, ప్రతి బిట్టు పాట కింద టర్న్ చేసి నిజంగా దేవిశ్రీ ప్రసాద్ జన్మ ధన్యమైపోయిందని చెప్పాలి. ఇంకా ఈ సినిమా చూడడం కాదు, సినిమా చూడాలి, జాగ్రత్తగా వినాలి, ఆ ట్యూన్స్ అన్ని ఎంజాయ్ చేయాలి, చేస్తారు కూడా. అంత గొప్ప సినిమాని నేను అశ్విని దత్ గారికి నా అభినందనలు తెలుపుతున్నాను. నాగశ్విన్ గారిని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పూరుకోకపోతే ఈ సినిమా జరగడం చాలా కష్టం. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఆయనకుంది. స్వప్న దత్ గారి తాలూకా సపోర్టు, ఆవిడ తాలూకా బ్యాకింగ్, అంటే ఇలాంటి సినిమాలు అంటే ఆవిడ ప్రాణం పెట్టేస్తారు స్వప్న దత్ గారు. కాబట్టి ఇలాంటి సినిమాలు ఆ సంస్థ నుంచి ఇంకా రావాలి. ఇలాంటి కొత్త థాట్స్కి వాళ్ళు ఇంకా అవకాశం ఇవ్వాలి అని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.